పప్పుకే సీజన్ వచ్చిందంటే పప్పు తినాల్సిందే కదా మరి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా 2 రకాలుగా పప్పు చేయాల్సి వస్తుంది. ఒక వాటిలో ఉల్లిపాయ, చెక్కు తీసిన మామిడికి పసుపు వేసి ఉంచాను కదా. ఈ కందిపప్పు రెండిట్లో నానబెట్టాను. ఏంటో అనుకోకండి, 2 రకాలని చెప్పాను కదా. నానబెట్టిన కందిపప్పు తొందరగా ఉడుకుతుంది. ఇందులోనేమో చెక్కుతో ఉన్న మామిడికాయ, కొంచెం కారం వేస్తాను, కొద్దిగా చింతపండు పెడతాను. పెట్టేసి 2 కుక్కర్లో కానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ పెట్టి ఉడికించుకున్న తర్వాత కట్టు మా అత్తగారు వాళ్ళకి కలిపేయాలి. ఆ ఉల్లిపాయ పసుపు వేసింది మా అత్తగారు వాళ్ళది. వాళ్ళు అది మామిడికాయ చూర్ణం పప్పు అంటా నేను, గుజ్జు పప్పు అని. ఎందుకంటే అంతగా కలిసిపోవాలి అని చెప్తూ ఉంటారు. మా నాన్నగారికి అలా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చెక్కుతో నేను నాకు మొదటి నుంచి చెక్కుతో అలవాటు కాబట్టి ప్రతిసారి 2 చేస్తాను. మా అత్తగారు అదే అంటారు, మేము వచ్చినప్పుడు అసలే నీకు చాకరీ ఎక్కువ, 2 రకాలు అవసరమా, ఏదో ఒకటి చేసేసేయి అని చెప్పి అంటూ ఉంటారు. పాపం ఆవిడ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేలా. ఏ వెరైటీ అయినా కొత్త ప్రాంతం కొత్త వెరైటీ కదా, ఏముంది ఇది కూడా చూస్తే సరి అని అంటుంటారు. అలాగే ప్రతిసారి 2 చేస్తాను. ఎందుకంటే కాకరకాయ కూర చేస్తే పిల్లలకి అది బోర్ కొట్టి వాళ్ళ కోసం ఎక్కువగా చేస్తున్నానని మళ్ళీ బెండకాయ వేపుడో ఆలు ఫ్రైయో ఏదో చేయాల్సి వస్తుంది. ఇలా ఇన్ని రకాలు చేస్తున్నావు కదా, ఎందుకు పప్పు కూర అన్నీ ప్రతిదీ 2 ఎందుకు అని అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది ఉడికించాక కలిపి పోపేసి మళ్ళీ చూపిస్తాను. ఉడికిన తర్వాత కట్టు తీయకుండానే ఇలా కొంచెం గరిటెజారుగా ఉండేలాగా చేస్తారు మా అత్తగారు వాళ్ళు. నిజానికి ఇది హెల్త్కి మంచిదే అలా గరిటెజారుగా పప్పు తినడం అనేది. కాకపోతే మాకు మా అమ్మమ్మ రాయలసీమ పద్ధతిలాగా గట్టిగా కట్టు మొత్తం తీసేసి చారుకు ఉపయోగిస్తాము. కొంచెం పప్పు కూడా చారులో వేస్తాము. గట్టిగా పప్పు చేసుకొని తినడం అలవాటు, అది కూడా చూపిస్తాను. పోపేసుకొని ఇది ఇలా తినేయడమే. ఇంకా ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, పప్పులో ఖచ్చితంగా ఇంగువ వేయాలి కదా.